श्रीमद्विख्यातिलताक्रामितरोदोऽन्तराळ कमनीयमहाजिमूततुलितदेह श्यामलरुचिजाल रामचन्द्र नृपाला। గత శనివారం భాగవతం బదులుగా భగవద్గీతను విన్నారు. నేను లేను కాబట్టి ఒక వారం పాటు మన భాగవతం క్లాసు ఆలస్యమైంది, అందుకు చింతిస్తున్నాను. మనం సప్తమ స్కందంలోని ప్రహ్లాద ఘట్టాన్ని చదువుకుంటున్నాం. భాగవతంలో ఈ ప్రహ్లాదుడి చరిత్ర ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం. గత ప్రసంగంలో మనం ధర్మరాజు అడిగిన ప్రశ్నకు నారద మహర్షి సమాధానం చెప్తూ వస్తున్నాడు. అయితే ధర్మరాజు ప్రహ్లాదుడు లాంటి కొడుకు తమ ఇంట్లో పుడితే తల్లిదండ్రులు సంతోషించాలి, గర్వపడాలి, ఆనందపడాలి. అలాంటిది భగవంతుడి యొక్క పరమభక్తుడు తన ఇంట్లో పుడితే ఆ కొడుకుని గర్వపడటానికి బదులు ఎందుకు హిరణ్యకశిపుడు హింసించాడు? ఒకవేళ కొడుకుడు దుష్టుడైన తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పించి ఆ పిల్లవాడి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారే తప్ప తన కన్న కొడుకునే ద్వేషించి హింసించి చంపించాలని ప్రయత్నం చేసేటువంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడా? ఇది లోకపోకడికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఎందుకు హిరణ్యకశిపుడు ఆ విధమైనటువంటి ప్రవర్తనను ప్రహ్లాదుడి వైపు చూపెట్టాడు అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి చెప్తున్నాడు, ధర్మరాజుకి నీ ప్రశ్న సబబైనదే అని చెప్పి, ఓ రాజా, నీవు అన్నట్లే కొడుకుని తన మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు తనలో తను ఇలా ఆలోచించాడు, వీడికి రాజ్యకాంక్ష ఏమాత్రం లేదు, స్వర్గ పదవిని కూడా లెక్క చేయడు, ఎప్పుడూ ఒక మామూలు వ్యక్తిగా, ఒక మందబుద్ధిగా, ఒక జరుడిగా, స్తబ్దుడిగా, ఒక బద్ధకస్తుడిగా ఉంటాడు. నాలో ఉన్నటువంటి రాజసం ఎక్కడ కనపడదు. హిరణ్యకశిపుడు కొడుకంటే ఎప్పుడు ఉత్సాహంగా, ఆనందంగా గెంతులు వేస్తూ తన వయసు బాలకులతో ఆడుకుంటూ క్షత్రియుల కులంలో పుట్టాడు కాబట్టి అస్త్రశస్త్రాస్త్ర విద్యలు నేర్చుకోవడానికి ఉత్సుకత చూపించాల్సింది బదులు ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిగా ఉంటాడు అని అనుకున్నాడు. రజోగుణంలో ఉన్న వ్యక్తికి తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక బద్ధకస్తుడు, మందబుద్ధి, పూర్తి జ్ఞానం పొందినటువంటి వ్యక్తి, ఒక యోగి, ఒక అవధూత, ఇద్దరూ ఒకే రకంగా కనపడతారు. తన కుటుంబంలో పుట్టినటువంటి ఆ మహాభక్తుడిని, పూర్తిగా భగవంతుల్లో లీనమైనటువంటి తన కుమారుడిని ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు గుర్తుపట్టలేకపోయాడు. ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క విశిష్టత హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు. మిగతా పిల్లలందరూ సరిగ్గా ఉన్నారు, వీడొక్కడే సరిగ్గా లేడు అనుకున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి గర్వకారణంగానే ఉన్నారు, ఒక్క ప్రహ్లాదుడు తప్ప. ఏం చేస్తే ఈ పుత్రుడు మామూలుగా అవుతాడు అని ఆలోచించాడు. చదువు చెప్పిస్తే, విద్యాబుద్ధులు నేర్పిస్తే మిగతా వాళ్ళలాగా ఆయన కూడా చురుకుతనం వస్తుందేమో, తెలివితేటలు వస్తాయేమో, ఇప్పుడు మందబుద్ధిలాగున్నాడు అని అనుకున్నాడు. అని చెప్పి ప్రహ్లాదుని పిలిచి, నాయన, చదువు చాలా ముఖ్యం, చదువుకోకపోతే అజ్ఞాని అంటారు, అజ్ఞుడు అంటారు. చదువుకుంటే తెలివితేటలు వస్తాయి, ఇది మంచు, ఇది చెడు అని తెలుస్తుంది, వివేకం కలుగుతుంది. కాబట్టి ఆర్యుల దగ్గర నీకు విద్యాబుద్ధులు నేర్పిస్తా, నేర్చుకో చక్కగా అని అంటాడు. చదువుని వాడు అజ్ఞుండవు, చదివిన సద్ అసద్వివేక చతురత కలుగు, చదువు వలయును జనులకు
చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. నేను చదివిస్తాను, నీకు మంచి ఉపాధ్యాయుల్ని ఆచార్యుల్ని పెట్టి విద్య నేర్చుకో అని ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు బుజ్జగిస్తాడు. అప్పుడు పని పలికి అసురలోక పురోహితుడైనటువంటి శుక్రాచార్యుల కొడుకుల్ని పిలిపిస్తాడు. ప్రచండ వితర్కులైన చండా అమార్కుడు వీళ్ళిద్దరూ ప్రచండ వితర్కులు. వాళ్ళు అన్ని తర్కాల్లో ఆరితేరినటువంటి వాళ్ళిద్దరిని పిలిపించి తన కొడుకుని వాళ్ళకి అప్పగించి ఇట్లా అంటున్నాడు. వాళ్ళని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. అంధ ప్రక్రియనున్నవాడు పలుకండస్మత్ ప్రతాపక్రియాగంధం వించుకలేదు. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యుల్ మాకు పెద్దలు మము పాటించి ఈ బాలకు నీతి గ్రంథంబుల్ చదివించి నీతి కుశలం గావించి రక్షింపరే. కొడుకుల దగ్గరికి వచ్చేసరికి తండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు, వాడు ప్రయోజకుడు కావాలని ఎంత తపన పడుతూ ఉంటారు. సాధారణంగా ఇప్పుడు హిరణ్యకశిపుడు ముల్లోకాలకు రాజు. హిరణ్యకశిపుడు ముందు నిలబడాలంటే ఇంద్రుడికి కూడా భయం, గజగజలాడతాడు. యమధర్మరాజుకి కూడా హిరణ్యకశిపుడు పేరు చెప్తేనే భయం. దేవతలు, దిక్పాలకులు సర్వం 3 ముల్లోకాలు ఆయన వశంలో ఉన్నాయి. అలాంటి వ్యక్తి, అలాంటి వీరుడు, రాక్షస వీరుడు. మిగతా రాక్షస యోధులకు కూడా ఆయన అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. అలాంటి హిరణ్యకశిపుడు కొడుకు దగ్గరికి వచ్చేసరికి మిగతా కొడుకులందరూ బాగానే ఉన్నారు, ఒక్క కొడుకు బాగలేకపోయినా కూడా ఆ కొడుకు గురించి తండ్రి ఆవేదన చూడండి. ఏ విధంగా వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నా ప్రతాపం ఎక్కడ కనపడట్లేదు, నా కుమారుల్లో నా జీన్స్ ఏదో వచ్చినట్టు లేవు, నా జన్యువులు ఏవి కూడా వీడికి రాలేదు, మిగతా వాళ్ళకి వచ్చినాయి. కానీ మీరు గురువుల్ కారుణ్య చిత్తులు, చాలా కారుణ్యమూర్తులు మీరు, మాకు గురువులు. మనోబంధుల్, మా మనస్సుకి ఎప్పుడు ఆహ్లాదాన్ని కలిగిస్తారు. మాన్యులు, గౌరవింపదగ్గవారు, మాకు పెద్దలు, మీ దగ్గర నుంచి మేము జ్ఞానం నేర్చుకుంటాం. మమ్ము పాటించి నా విజ్ఞాపనను మన్నించి ఈ బాలకున్ గ్రంథంబులు చదివించి, కాస్త పుస్తకాలు, మంచి పుస్తకాలు చదివించి విద్యాబుద్ధులు నేర్పించి నీతి కుశలం గావించి రక్షింపరే, వీడిని కాస్త ప్రయోజకుని చేయండి అని చెప్పి చాలా దీనంగా వేడుకుంటాడు. ఆ భాష చూస్తే మీరు కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యుల్ మాకు పెద్దల్ మమ్ము పాటించి. హిరణ్యకశిపుడు సామాన్యంగా ఆ భాష రాదు, గద్దించడమే తప్ప, ఆజ్ఞాపించడమే తప్ప వేడుకోవటం, విజ్ఞప్తి చేయటం ఏయుడు ఆయన. ఎందుకంటే ముల్లోకాలకు రాజు కాబట్టి. కానీ కొడుకు విషయానికి వచ్చేసరికి ఆ హృదయం అలా ద్రవించిపోతుంది. ఆ భాష అలా వాడతారు పోతన గారు అద్భుతంగా. ఎంత వేడుకుంటున్నాడు చూడండి. వాళ్ళు ఇంకా హిరణ్యకశిపుడు వయసు కూడా ఉండదు, చండా మార్కులకి. శుక్రాచార్యుడు కాదు అక్కడ, శుక్రాచార్యుడి యొక్క కొడుకులు. వాళ్ళని పిలిచి వాళ్ళతో ఎంత వినయ విధేయతలతో ఎంత దీనంగా ప్రార్థిస్తున్నాడు. అంటే తండ్రులకి ఎంత తపన ఉంటుంది కొడుకులు ప్రయోజకులు అవ్వాలని, వాళ్ళని జీవితంలో పైకి తీసుకురావాలని. ఎంత శ్రమిస్తారు, ఎంత తపిస్తారు. ఎవరు సహాయం చేయగలిగినా ఆ దిశగా వాళ్ళు పిలిచి వాళ్ళని సన్మానించి, ఒకవేళ వీళ్ళ ద్వారా తన కొడుకు ప్రయోజకుడు అవుతాడంటే వాళ్ళు ఆ విధంగా వాళ్ళని గౌరవించడం, సన్మానించడం చేసి ఏదో విధంగా తన కొడుకు ప్రయోజకుడు అవ్వాలి. ఆ దిశగా ఎవరు సహాయం చేస్తే వాళ్ళ సహాయం తీసుకుంటారు. సరే అని చెప్పి హిరణ్యకశిపుడి అభ్యర్థన మేరకు శుక్రాచార్యుల కొడుకులైనటువంటి చండా మార్కులు ప్రహ్లాదుడిని తీసుకెళ్తారు. వాళ్ళకు దోచింది, వాళ్ళకు ఏదైతే వాళ్ళ జ్ఞానం అనుకున్నది అదంతా చెప్పారు. ప్రహ్లాదుడు ఏది కూడా ఇది జ్ఞానం కాదు, ఇది అజ్ఞానం, నాకు అన్నీ తెలుసు అని ఎక్కడ కూడా గర్వాన్ని ప్రదర్శించలేదు. గురువులతో వాదించేవాడు కాదు, వాళ్ళు చెప్పిన దాన్ని ఖండించేవాడు కాదు. చెప్పింది చాలా క్రమశిక్షణ గల బాలుడిగా, చాలా అణకువగల బాలుడిగా గురువులకి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ వాళ్ళు చెప్పిన దాన్ని దేన్ని తిరస్కరించకుండా. ఎందుకంటే ఆయన ఆ స్థాయి దాటిపోయాడు. సర్వజ్ఞుడైనటువంటి ప్రహ్లాదుడు ఆయన లోక మర్యాద కోసం వాళ్ళకి శిష్యుడిగా మారి అప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో అదంతా కూడా ఆయనకు అంతకుముందే తెలుసు. ఎందుకంటే భగవంతుడిని తెలుసుకున్న తర్వాత ఇంకా పొందాల్సింది ఏముంటుంది, తెలుసుకోవాల్సింది ఏముంటుంది ప్రపంచంలో. అయినా లోక మర్యాద కోసం తన తండ్రి మీద ఉన్న గౌరవంతో, ఆ గురువుల మీద ఉన్న గౌరవంతో వాళ్ళు చెప్పిన దాన్ని దేన్ని కూడా ధిక్కరించలేదు, దాన్ని నేర్చుకున్నాడు.
ఇష్టమున్నా లేకపోయినా కూడా తల ఊపాడు. ఈ విద్యలన్నీ అసత్యాలు, భ్రమలను తెలిసినా కూడా ఆక్షేపించేవాడు కాదు, అధిక్షేపించేవాడు కాదు, వాళ్ళతో వాదించేవాడు కాదు. ఎప్పుడూ వితర్కాలు చేయలేదు, కుతర్కాలు చేయలేదు. వాళ్ళకి దోచింది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం అది. వాళ్ళకి సమగ్రమైనటువంటి జ్ఞానం ఇంకా కలగలేదు. వాళ్ళ పుస్తకాల నుంచి ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే వాళ్ళ జ్ఞానం అనుకుంటున్నారో, వాళ్ళ దగ్గర పాండిత్యం ఉంది, కానీ అది నిజమైనటువంటి జ్ఞానం కాదు. పరావిద్య లేదు వాళ్ళ దగ్గర, అపరావిద్య ఉంది. ప్రహ్లాదుడు పరావిద్యను పొందినటువంటి వాడు, భగవంతుడిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వాడు, సర్వం భగవంతుడు మయంగా చూస్తున్నటువంటి వాడు, ఆ అద్వైతంలో నెలకొన్నటువంటి వాడు. సో ఆ స్థాయి పొందినటువంటి వ్యక్తి వాళ్ళ మీద ఉన్న గౌరవంతో దేన్ని ఖండించలేదు, వాదించలేదు, అలానే నేర్చుకున్నాడు. ఇలా కొంతకాలం వాళ్ళు ప్రహ్లాదుడికి విద్యను గడపడం మొదలుపెట్టారు, గడిపారు. ఆ తర్వాత ఒకరోజు హిరణ్యకశిపుడికి కుతూహలం కలిగింది. వీడు ప్రయోజకుడిని చేయడానికి వీడిని గురువుల దగ్గరికి పంపాం, చండ అమార్కుల దగ్గరికి. వాళ్ళు ఏం చెప్పారో, వీడు ఎంతవరకు నేర్చుకున్నాడో చూద్దాం ఒకసారి. ఏమి నేర్చుకుంటున్నాడు, నిజంగా సక్రమంగా నేర్చుకుంటున్నాడా, ప్రయోజకుడు అవుతున్నాడా? ఎందుకంటే ఎంత తీరుబడి లేకపోయినప్పటికీ కూడా తండ్రులు ఒకవేళ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడా లేదని మాత్రం వాళ్ళు పరిశీలిస్తూనే ఉంటారు. ఒకవేళ ముఖ్యంగా కొడుకు తన అనుకున్న స్థాయిలో లేడని అనుకున్నప్పుడు తప్పకుండా ఎక్కువ శ్రద్ధ పెడతారు, ఆందోళన చెందుతారు, ఆవేదన చెందుతారు. అదేవిధంగా హిరణ్యకశిపుడు కూడా ఒకరోజు ఆలోచిస్తాడు, ఎంతవరకు నేర్చుకున్నాడు బాలుడని. అంత కొన్ని దినంబులేగిన సురేంద్రారాతి శంకాన్విత స్వాంతుండై నిజనందనం గురువులే జాడం బటింపించిరో భ్రాంతుండేమి పఠించెనో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతించుచెదగాకనేడని మహాసౌధాంతరాసీనుడై. కొంతకాలం గడిచిన తర్వాత అంత కొన్ని దినంబులేగిన సురేంద్రారాతి శంకాన్విత స్వాంతుండై. సురేంద్ర ఆరాతి, ఆరాతి అంటే శత్రువు, సురేంద్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడి శత్రువు అయినటువంటి హిరణ్యకశిపుడు. శంకాన్విత స్వాంతుండై అని సందేహం వచ్చింది, ఎంతవరకు నేర్చుకున్నాడు. నిజనందనం గురువులే జాడం పఠింపించిరో, కొడుకుని ఏ విధంగా చదివిస్తున్నారు. భ్రాంతుండి ఏమీ పఠించను, ఈ కొడుకు ఈ ప్రహ్లాదుడు ఏం చదువుకున్నాడు. పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతించూచతగాకనేడని. పిలిచి అడుగుతాను, ఏం నేర్చుకున్నావో, ఎంతవరకు నేర్చుకున్నాడో ఒకసారి పరీక్షిస్తాను అని తనలో తాను సంకల్పిస్తాడు. మోదముతోడ దైత్య కులముఖ్యుడు రమ్మని చీరవంచే ప్రహ్లాద కుమారకున్ భవమహార్ణవతారకున్ కామరోభరోషాది కామరోషలుభాది విరోధివర్గ పరిహారకున్ కేశవ చింతనామృతాస్వాద కఠోరకున్ కలుషజాలమహోగ్రవనీ కుఠారకున్. మోదముతోడ దైత్య కులముఖ్యుడు రమ్మని చీరపంచే. మహాసంతోషంతో, మహాకుతూహలంతో, ఉత్సాహంతో దైత్య కులముఖ్యుడు రమ్మని చీరపంచే ప్రహ్లాదుడిని తీసుకురాడని తన భటులను పంపించాడు. ఎవరు ఆ ప్రహ్లాదుడు? ఇక్కడ వర్ణిస్తున్నారు పోతన గారు. ప్రహ్లాద కుమారకున్ భవ మహార్ణవతారకు. ఈ సంసారాన్ని దాటిపోవటం అనేటువంటి ఇది ఒక అర్ణవం, అంటే ఒక సముద్రం. భవ మహార్ణవతారకున్, మహాసముద్రం, మామూలు సముద్రం కూడా కాదు. ఈ సంసారాన్ని దాటడం అనేటువంటిది సామాన్యమైన విశేషం కాదు. అంటే జన్మ మృత్యు, ఈ సంసార చక్రం నుంచి బయటపడటం, అలాంటిది సాధించినటువంటి వాడు. భవ మహార్ణవతారకున్ కామ రోష లోభాది విరోధి వర్గ పరిహారకున్. మనం ఇప్పుడు హరిషడ్ వర్గాలు అంటాం కదా, కామ, లోభము, క్రోధము, ఇవన్నీ. ఈ హరిషడ్ వర్గాలను జయించినటువంటి వాడు. కామ రోష లోభాది విరోధి వర్గ పరిహారకున్, ఈ విరోధుల్ని జయించినటువంటి వాడు. కేశవ చింతనామృతాస్వాద కఠోరకున్, సదా భగవంతుడి మీద మనస్సును నిలబడడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి పని. మనం ప్రయత్నం చేస్తున్నాం, సఫలీకృతం అవుతున్నామా? కానీ ప్రహ్లాదుడికి ఆ సమస్య లేదు.
ఆ మనస్సు నిరంతరం భగవంతుడి వైపు అలా వెళ్తూనే ఉంది. అంటే ఆయన ప్రయత్నం లేకుండానే మనస్సు భగవంతుడి వైపు ప్రవహిస్తుంది, అటువైపే వెళుతుంది. సో అది చాలా కఠోర పరిశ్రమ చేస్తే కానీ, ఎంతో తపస్సు చేస్తే కానీ కలిగినటువంటి ఆ భాగ్యం ప్రహ్లాదుడికి అంత చిన్న వయసులోనే పుట్టుకతోనే కలిగింది. సో కలుషజాల మహోగ్రవని కుఠారకున్, అంటే మనకి ఏదైతే ఉంటాయో దుర్లక్షణాలు ఏదైతే ఉంటాయో, దుర్లక్షణాలైనటువంటి అడవికి కుఠారకున్ అంటే గొడ్డలి, గొడ్డలి లాంటివాడు. అంటే ఆయనలో ఉన్నటువంటి దుర్లక్షణాలన్నింటిని కూడా ఆయన తెగనరికగలిగాడు ఎంతో వివేకంతో, ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో భగవంతుడిని సంప్రాప్తించుకోవడం ద్వారా. సో అలా కొడుకుని పిలిచి చక్కగా రాజభటులు తోడురాగా ప్రహ్లాదుడు గురువుతో పాటు తండ్రి దగ్గరకు వచ్చాడు. వాత్సల్యంతో బిడ్డని తన దగ్గరికి తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. నాయన, ఏదైనా ప్రయత్నం ఫలించాలంటే ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహశక్తి అనేటువంటి 3 శక్తులు కావాలి. అన్నీ సహకరించి నీ ప్రయత్నాలు సఫలీకృతమైనాయా? శాస్త్రాలను నేర్చుకున్నావా? గురువులు చెప్పింది అర్థమైందా నీకు? ఏవి నేర్చుకున్నావు నాయన? ఎందుకంటే కుమారుల యొక్క మాటలు తేనెల తేటల్లాగా వినపడతాయి తండ్రులకి, వీణులకి విందులుగా ఉంటాయి. ఎంతసేపు బిడ్డలు మాట్లాడినా ఇంకా వినాలి అని అనిపిస్తూ ఉంటుంది తండ్రి. ఇక చాలని ఎవరు కూడా ఏ తండ్రి చెప్పడు, అందులో చిన్నపిల్లవాడైనప్పుడు. పెద్ద అయిన తర్వాత కొంచెం వాళ్ళ పనులు వీళ్ళ పనులు ఉండబట్టి అది, ఎందుకంటే ఆ తీయని పలుకులు, ఆ లేద పెదాల ద్వారా బిడ్డలు మాట్లాడుతుంటే తండ్రులకి అది చాలా ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కదా. ఆ విధమైనటువంటి పుత్రోత్సాహాన్ని పొందుతూ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి యొక్క మాటలు వినాలని మహోత్సాహంతో అడుగుతూ ఉంటాడు. మేమెంతో శ్రమ పడతాం, ఎన్నో శ్రమలు, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా తిరుబడి లేకుండా పని చేస్తున్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుమార్తెల యొక్క వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క పలుకులు వినగానే ఆ శ్రమ అనేటువంటిది అంతా కూడా సమసిపోతుంది వాళ్ళకి. దాని నుంచి ఉత్సాహాన్ని పొందుతారు, ఆనందాన్ని పొందుతారు. ఎందుకంటే వాళ్ళ కోసమే కదా వాళ్ళు పడేది అంత కష్టం, వాళ్ళ మాటలు వినగానే. సో ఈ శ్రమ వల్ల కష్టాలు పడ్డ ఏదైతే ఉందో, కలిగిన రకరకాల ఖేదం ఏదైతే ఉంటుందో అదంతా తొలగిపోతుంది. పిల్లల యొక్క మాటలు తండ్రులకు ఆ విధంగా తోస్తాయి నాయన. ముఖ్యంగా కుమారులు గురువులు చెప్పిన పాఠాల్లో నీకు ఇష్టమైనది, నీకు నచ్చినది, నువ్వు బాగా అర్థం చేసుకున్నది ఒక్కటి చెప్పు నాకు దాని సార్ అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు, ఇవన్నీ భాగవతంలో ఆణిముత్యాలని దగ్గ పద్యాలు. ఒక్కొక్క పద్యంలో పోతన గారు ముఖ్యంగా ప్రహ్లాద చరిత్ర రాసినప్పుడు ఆయన మహాభావంతో రచించాలని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని పద్యాలు మనం చూస్తే మూలంలో లేవు, అవి వ్యాస భాగవతంలో లేవు, అమూలాలు అవి. ఆయన ఆ భావుకతకు లోనై, ఆ మహాభావానికి ఆయన లోనై, ఆ ప్రహ్లాదుని మనస్సులో తాను ప్రవేశించి రాయగలిగాడు. అది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండటం వల్ల అది సాధ్యమైంది. అది ఎందుకంటే ఇది మహాతపస్సు. ఎందుకంటే భాగవతాన్ని అనువాదం చేయటం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా, మహాతపస్సు లేకుండా ఎవరికి సాధ్యపడదు. అది పోతన గారు తనకి ఆ అదృష్టం కలిగిందని చెప్పి, అందుకని శ్రీరామచంద్రమూర్తి దర్శనం అయిన తర్వాతనే కానీ దాన్ని ఉపక్రమించాడు. మనందరం అది చదువుకున్నాం. సో ఇప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడు, నీకు తోచింది, నీకు నచ్చింది, నీకు అర్థమైంది ఒక్కటి చెప్పు నాయన, ఏమి నేర్చుకున్నావంటే అప్పుడు ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతినందు వ్రెళ్ళక వీరునే మనుమతి భ్రమణంబున భిన్నులసు విష్ణువునందు ఉల్లము చేర్చి తాడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. ఒక పద్యంలో మానవ జీవిత సారానంద గుదిగుర్చాడు ప్రహ్లాదు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతినందు వెళ్ళక, ఈ సంసారం ఒక చీకటి నూతి, అందులోకి వెళ్ళకూడదు, వెళితే అంత తొందరగా బయటికి రాలేం. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతినందు వెళ్ళక వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. సో ఇక్కడ అద్వైతం చెప్తున్నాడు, నీవు వేరు, నేను వేరు, నువ్వు నేను, మీరు మేము అంటే అది అజ్ఞానం. మీరు మేము నువ్వు నేను లేరు, ఇక్కడ ఉన్నదంతా ఒకే భగవంతుడు. అన్ని రూపాలు కూడా భగవంతుడి యొక్క విభూతులు, భగవంతుడి యొక్క అభివ్యక్తీకరణలు. ఈశావాస్యమిదం సర్వం యత్కించం జగత్యాం జగత్ అంటుంది ఉపనిషత్తు. తేన త్యక్తేన భుంజీతమా వృధః కస్య స్విద్ధనం. వివేకానంద స్వామీజీ తన జ్ఞానయోగ ఉపన్యాసాల్లో ఈ ఈశావాస్య ఉపనిషత్తు యొక్క మొదటి మంత్రానికి ఆయన గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఒక ఉపన్యాసం ఇచ్చారు. అమెరికాలో జ్ఞానయోగంలో వస్తుంది గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. తెలుగులో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. చిన్న పుస్తకం అక్కడ మనకు బుక్ స్టాల్ దొరుకుతుంది. సర్వం విష్ణుమయం జగత్
అనే పేరుతో దాన్ని అనువాదం చేశారు తెలుగులో. సర్వం విష్ణుమయం జగత్ తెలుగులోకి. వివేకానంద స్వామి ఇంగ్లీష్ ఉపన్యాసం ఏంటంటే గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, దేవుడు అన్నింటిలో అందరిలో ఉన్నాడు. సో ఇక్కడ అదే ప్రహ్లాదుడు చెప్తున్నాడు, వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఈ భేద దృష్టి ఏదైతే ఉందో, మీరు వేరు నేను వేరు, నువ్వు నేను, అదే అజ్ఞానం. ఇక్కడ భగవంతుడే ఉన్నాడు, అక్కడ భగవంతుడే ఉన్నాడు, అక్కడ భగవంతుడు ప్రకటితం అవుతున్నాడు, ఇక్కడ భగవంతుడిని ప్రకటితం అవుతున్నాడు. ఆ విధంగా మనం చూసే ప్రతి జీవిలో కూడా భగవంతుడి యొక్క ఉనికిని చూడమని, భగవంతుడితో ఈ ప్రపంచాన్ని ఆచ్ఛాదించమని చెప్తుంది ఉపనిషత్తు. అది ఆచ్ఛాదించకపోతే ఏం జరుగుతుంది అంటే, మీరు వేరు నేను వేరైనప్పుడు, ఇద్దరు ఉన్నప్పుడు ద్వంద్వాలలో కూరుకుపోతాం. మీకు నాకన్నా ఎక్కువ ఉంటే నాకు అసూయ వస్తుంది, జలసి, ఎన్వి వస్తాయి, క్రోధం వస్తుంది. మీరు వేరు నేను వేరు అనుకుంటున్నాను కాబట్టి. అసూయ, ఈర్ష్య ఇవన్నీ కూడా ఈ వెనకేదైతే మనం ప్రతికూలమైనటువంటి భావోద్వేగాలు ఏదైతే ఉన్నాయో, నకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఈ భేద దృష్టి వలన. ఆ భేద దృష్టి మనం ఎంత తగ్గించుకుంటే మనం భగవంతుడికి అంత చేరువవుతాం, దగ్గర అవుతాం. సో అందుకని ఇక్కడ వీరు నేమను మతి భ్రమణంబున, అంటే ఎవరికైతే వాళ్ళు వేరు నేను వేరు అని ఉన్నావో వాళ్ళందరూ మతి భ్రమించిన వాళ్ళే మన వేదాంతం ప్రకారం. కాకుండా అందరిలోనూ ఒకే భగవంతుడి యొక్క ఉనికిని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళనే మనం యోగి, ఋషి, ముని, అవధూత అంటున్నాం. వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు, అంతా భగవంతుడి యొక్క లీలగా, విలాసంగా, విభూతిగా, అభివ్యక్తీకరణగా ఎవరైతే చూస్తూ ఉంటారో, సర్వమున్నతని దివ్య కళామయమంచు ఉల్లము చేర్చి హృదయాన్ని అక్కడ పెట్టి అలా ఉండగలిగితే, ఇక్కడ మహాసౌధంలో ఉన్నాడు. ఇందాక అనుకున్న మహాసౌధాంతరాసీనుడై, హిరణ్యకశిపుడికి ధనానికి ఏం కొరత, మహారాజు ఆయన అద్భుతమైనటువంటి భవనంలో ఆయన మేడలో ఉన్నాడు. మహాసౌధాంతరాసీనుడై పిల్లోడిని పిలిచి ఏం నేర్చుకున్నాడు అడుగుదాం అనుకున్నాడు కదా తన భవనంలో కూర్చొని. సో ఈ భవనంలో ఉండక్కర్లేదు నాన్న, అడవిలో ఉన్నా చాలు, భగవంతుడిని అలా చూస్తూ అన్ని చోట్ల భగవంతుడే ఉన్నాడు అన్నటువంటి భావన మన హృదయంలో నెలకొల్పుకొని మనం ఈ మహాసౌధాల్లో ఉండాల్సిన అవసరం లేదు. అలా ఉండగలిగితే అడవిలో ఉన్నా ఓకే. అలాంటి భావన లేకుండా ఈ భేద దృష్టి కలిగి మేడలో ఉన్నా కూడా అది అజ్ఞానం. కాబట్టి తద్వారా మనకి ఇంకా శాంతి దొరకటం చాలా కష్టమని తండ్రితో చెప్తూ ఉంటాడు. అక్కడ ఎప్పుడైతే విష్ణు అన్నాడో పదం ఉచ్చరించగానే హిరణ్యకశిపుడు కొత్తలాడిపోయాడు. విష్ణువునందు ఉల్లమ్మ చేర్చి, భగవంతుడి యందు హృదయం చేర్చి అడవిని ఉండటం బేలయ్య ఈ మహాసౌధాల్లో ఉండటం కన్నా అని చెప్పి ప్రహ్లాదుడు అన్నాడో, హిరణ్యకశిపుడు ఉలిక్కిపడ్డాడు. అబ్బో బాబోయ్, అనవసరం శత్రువు పేరే వీడి నోట్లోంచి వస్తుంది, నాకు పుట్టినవాడి, నా కడుపులో పుట్టిన వీడు నా శత్రువుని రాత్రింబగలో తెలుస్తాడు, శత్రువు గురించే మాట్లాడతాడు, శత్రువు గురించి ఆలోచిస్తాడు. విష్ణువుని శత్రువు చేసుకుంటాడు హిరణ్యకశిపుడు. ఎందుకంటే తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుని చంపాడని వైరభావంతో ఉంటాడు విష్ణు మీద, భగవంతుడి మీద. హిరణ్యకశిపుడి ఆశ్చర్యం నవ్వుతూ ఇలా అన్నాడు, పిల్లలు పెద్దలను అనుకరిస్తారు, గురువులు చెప్పింది పిల్లలు నేర్చుకుంటారు, కానీ ఎప్పుడు కూడా ఇది కాదు అది కాదు అనరు. ఏది నేర్పితే అదే నేర్చుకుంటారు. ఇంకా అంటే ఆ లైఫ్ ఫార్మేటివ్ స్టేజ్లో ఉంది కదా, కానీ వీళ్ళకి అంత ఒరిజినాలిటీ ఉండదు కదా. వీడికి ఇంత ఒరిజినాలిటీ ఎక్కడుందో, అంత చెప్పారు గురువులు, వాళ్ళందరూ చెప్పిన దాన్ని పక్కన పెట్టేసి వీడి సోదే వీడు చెప్తాడు అని ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని అనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే మనం ట్రైన్ చేయొచ్చు పిల్లల్ని, అంటే మనం వీ కెన్ షేప్ దెమ్, రైట్, వీ కెన్ మౌల్డ్ దేర్ క్యారెక్టర్. వాళ్ళని మనం మార్చొచ్చు మనకు తోచినట్లుగా, గురువులు, తల్లిదండ్రులు. అందుకనే పెంపకం అంటున్నాం, అందుకనే ఉపాధ్యాయుల దగ్గర పంపిస్తాం. అయితే అవేది విన్నాడు అన్నీ, అదేదో ఒక్కడి చెప్పడు అనలేడు కదా. ఎవరైనా నిన్ను బెదిరించి తప్పుడు బుద్ధులు చెప్పారా? చెప్పు, శత్రువుని మెచ్చుకోవాలని ఎవరు చెప్పారు నాయన నీకు, ఎవరు చెప్పారు ఇది అని చెప్తూ బాధపడుతూ మళ్ళీ అడుగుతాడు. నేను ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి పంపించాను, వీడికి విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు, కాస్త నీతి కుశలుడు అవుతాడని చెప్పి, దానికి విరుద్ధంగా ఎవరినైతే నేను ద్వేషిస్తానో, ఎవరైతే రాక్షస కులానికి విరోధియో, ఎవరో ఎప్పుడైతే దేవతల యొక్క వకాల్తా పుచ్చుకొని వాళ్ళకే సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో, రాక్షస కులాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటాడో, అలాంటి రాక్షస కుల విరోధి అయినటువంటి విష్ణువుని నిరంతరం స్మరిస్తూ ఉంటాడు. ఆయన గురించే మాట్లాడుతూ ఉంటాడు. వీడు నాకు ఎట్లా పుట్టాడు, ఈ రాక్షస కులంలో ఎట్లా పుట్టాడు, చెడబుట్టాడు రాక్షస కులంలో అని హిరణ్యకశిపుడు అనుకుంటూ, ఇంకా కొంత సాఫ్ట్ ఫీలింగ్స్ అట్లనే ఉన్నాయి. నాకు చోద్యమయ్యేడి కదా నా తండ్రి, ఈ బుద్ధి తా నీకు లోపల దోచెను. నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ బుద్ధి? నీకు లోపల నుంచి పుట్టిందా, లేకపోతే ఎవరన్నా పరుల్ దుర్నీతులు పఠింపించిరో, ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు, అతనిని వర్ణింప నీకేటికిన్. ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు, అపరాధం చేశాడు మన పట్ల, తమ్ముడిని, నీ బాబాయిని చంపాడు హిరణ్యాక్షుణ్ణి. ఆ వ్యక్తిని నువ్వు కీర్తిస్తావేంటి, ఆ వ్యక్తిని నువ్వు స్తుతిస్తావేంటి?
ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు, అతన్ని వర్ణింప నీకేటికిన్, అతన్ని వర్ణిస్తావేంటిరా, ఆయన్ని స్తుతిస్తావేంటిరా అని చెప్పి, నీకుది సహజంగా వచ్చినటువంటిదా లేకపోతే పఠింపించిరో, ఏకాంతమున భార్గవులు పలికిరో, ఎవరైనా మన శత్రువులు వచ్చి నీకు చెప్పారా, ఈ దుర్బోధ చేశారా, పరులు దుర్నీతులు పఠింపించిరో చెప్పు, వాళ్ళని తుత్తు నీలిగా వాళ్ళని ఖండించేస్తాను. ఒకవేళ అలా ఎవరైనా చెప్పారు, ఫలానా వాళ్ళు నాకు ఈ బోధ చేశారు, ఫలానా వాళ్ళు నాకు ఈ విష్ణువు యొక్క నామాన్ని ఉచ్చరించమని చెప్పారు, చెప్పు, వాళ్ళ నాలుకలు కోసేస్తాను, వాళ్ళ తలకాయలు తీసేస్తాను హిరణ్యకశిపుడు. లేకపోతే ఏకాంతమున భార్గవులు వీళ్ళేమన్నా నా వెనక కుట్ర పన్నుతున్నారా, వీళ్ళు నా పంచాన ఉండి నా దగ్గర ఉండి అక్కడ ఉద్యోగం చేస్తూ ఇక్కడ రాక్షస కులానికి విరుద్ధంగా ఏమన్నా ప్రవర్తిస్తున్నారా ఈ చండామార్కులు అన్న సందేహం కూడా వస్తుంది హిరణ్యకశిపుడికి. శుక్రాచార్యుడి గురించి ఆయనకు తెలుసు, ఆయన ఎప్పుడు కూడా అంటే రాక్షస కులం మీద ప్రేమతో ఉన్నటువంటి వాడు, మహాయోగి శుక్రాచార్యుడు కూడా. మనందరికీ తెలుసు రాక్షస కుల గురువు ఎంత తక్కువ కాదు, దేవతల గురువు బృహస్పతికి తక్కువేం కాదు శుక్రాచార్యుడు కూడా, అంత శక్తిమంతుడు, కాకపోతే రాంగ్ సైడ్ ఉన్నాడు అంతే. సో వీళ్ళకి కూడా గురువు మామూలు గురువు కాదు ఆయన, ఆయన కూడా ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి. వీళ్ళు తనను నమ్ముకున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఆ రాక్షసుల ప్రయోజనాలనే కాపాడుతూ ఉండేవాడు శుక్రాచార్యుడు. అలాంటి వాడికి పుట్టినటువంటి చండామార్కులు ఏమన్నా నాకు విరుద్ధంగా కుట్ర పన్నుతున్నారా, వీళ్ళు ఏమన్నా దుర్బుద్ధి వహించి దుర్బుద్ధితో ఈ విధంగా విష్ణువుని నువ్వు పూర్తించు స్తుతించు అని చెప్తున్నారా నా కుమారుడికి, అంత కొంత సందేహం కలిగింది. అయినా మనం రాక్షస కులంలో పుట్టాం, నువ్వు రాక్షస కులంలో పుట్టావు, మనం అసురులం, ఏం చేయాలి అసురులం, మన కర్తవ్యం ఏంటి? సురలందోలుటయో సురాధిపతులను సృక్షించుటో సిద్ధులం పరివేదించుటయో, సిద్ధులను పరివేదించుటయో మునిప్రవరులను బాధించుటో, యక్ష కిన్నెర గంధర్వ విహంగ నాగపతులను నాశించుటయో, హరియంచున్ నాశంబు నొందించుటో, హరియంచున్ గిరియంచు ఏలచెడ మోహాంధుండవై పుత్రకా. ఎప్పుడు హరి 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 హరి, చెవులు అది వినసొంపుగా లేదు హిరణ్యకశిపుడికి. వేరే పదం ఏదైతే ఆయనకు బాగా అనిపించేది, కానీ విష్ణు హరి ఆ పదాలు వింటే ఆయనకి చీముల జరులు బాపుతాయి. ఏదైతే ఆయనకి వినబుద్ధి కాదో దాన్నే పలుకుతున్నాడు. తర్వాత వస్తుంది మనకి కంఠశోషం. కంఠశోష రాదా నీకు, అన్నిసార్లు పలుకుతూ ఉంటావు, నొప్పి పుట్టట్లేదా గొంతు, రాత్రి బగళ్ళు విష్ణు విష్ణు అప్పుడప్పుడు అనుకోని అప్పుడు కాదు. సో హరియంచు గిరియంచు ఏలచెడ మోహాంధుండవై పుత్రక, ఇదేం బా హరి హరి అంటావు రాత్రి బగళ్ళు. ఏం చేయాలో నువ్వు రాక్షసుడిగా పుట్టినప్పుడు? సురలందోలుటయో, దేవతలను పారద్రోలాల ఒకటి, సురాధిపతులను సృష్టించుటో, ఎవరైతే దేవతా అధీశులు ఉంటారో వాళ్ళని బాధ పెట్టాలి, సిద్ధులం పరివేదించుటయో, సిద్ధులను ఇబ్బంది పెట్టాలి, ముని ప్రవరులను బాధించుటయో, ముని ప్రవరులను బాధ పెట్టాలి, యక్ష కిన్నెర విహంగ నాగపతులను నాశంబును అందించుట, వీళ్ళందరినీ నాశనం చేయాలి, వీళ్ళందరూ మన శత్రువులు. హరియంచు గిరియంచు ఏలచెడ మోహాందుండవై పుత్రక, ఎప్పుడు హరి 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 అని అంటాడు. చెప్పి ప్రహ్లాదుడు ఈ విధంగా ప్రవర్తించినప్పుడు చాలా హిరణ్యకశిపుడు బాధతో ఆవేదనతో ఏం చేయాలని ఆలోచన, గురువుల వంక చూసి ఇలా అంటాడు. చండామార్కుల వైపు కోపంతో చూస్తాడు, వాళ్ళ వైపు చూసి భగవంతుని గురించి ప్రహ్లాదుడు గురువు వంక చూసి ఇలా అంటాడు. అప్పుడు ఇది చెప్పిన తర్వాత, ఇప్పుడు అజ్ఞానుల మనస్సులోనే ఈ భేదదృష్టి ఉంటుంది, జ్ఞానులైనటువంటి వాళ్ళ మనస్సులో ఈ భేదదృష్టి ఉండదు, వీరు నేమని వాళ్ళు ఎప్పుడు అనరు. అజ్ఞానంలో పడిన కొందరు మీరు వేరు మేము వేరు అని భ్రాంతిలో ఉంటారు. అటువంటి వారికి బుద్ధికి భగవంతుడు దొరకడు. భగవంతుడు ఎలాంటి వాడంటే పరమాత్మను తెలుసుకునే విషయంలో వేదవేద్యుడైన బ్రహ్మదేవుడు కూడా అసమర్థుడే. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే మనం ఆయన తెలుసుకోగలం. మన బుద్ధి ఎంత సూక్ష్మ బుద్ధి అయినప్పటికీ కూడా బుద్ధి ద్వారా భగవంతుని ఎవరూ తెలుసుకోలేరు. మన బుద్ధిని మనం ఎంతవరకు ఉపయోగించాలి, ఆయన కృపని పొందటానికి రామకృష్ణ పరమహంసుల వారు అమ్మ గురించి మాట్లాడేటప్పుడు, అమ్మ గురించి చెప్పేటప్పుడు, నీ యొక్క స్వరూప స్వభావాలు నాకు తెలియవమ్మా, తెలుసుకున్నటువంటి శక్తి నా బుద్ధికి లేదు, నీవేంటో నీ నిజ స్వరూపం ఏమిటో నాకు చూపించు అని ప్రాధేయపడుతూ అడిగేవారు. నాకు తెలిసింది భగవంతుడి గురించి, నేను శాస్త్రాలు చదువుకున్నాను అని. ఒక్కొక్కసారి మనం శాస్త్రాలు చదవటం కూడా గర్వం పెరుగుతుంది మనకి. అంటే మనం ఆవేదనతో ఆయన వేడుకోవాలి, నీ దర్శనం నాకు కలిగించని రామకృష్ణ పరమహంసుల వారు ఏ విధంగా వేడుకున్నారో ఆ విధంగా వేడుకోవాలి. అలా వేడుకోవటానికి మనకి ఏది అడ్డొస్తుందంటే మన అభిమానం అడ్డొస్తుంటుంది. ఇది నేను అన్నటువంటి భావం, అహంభావం, నాకు చాలా తెలుసు అన్నటువంటి విషయం. అంటే భగవంతుడి గురించి శాస్త్రాలు చదివినప్పుడు మనం కొంత ఒక
అంటే అవగాహన వచ్చినప్పుడు కూడా దాంతో మనం సంతృప్తి చెందిపోతూ ఉంటాం. అప్పుడు మనం సంతృప్తి చెందకూడదు. నిజానికి అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకునేంత వరకు, భగవంతుడు మనకి ప్రత్యక్షమయ్యేంత వరకు, దర్శనం కలిగేటంత వరకు మనం ఆయన ఆరాధించాలి, ఉపాసించాలి, భక్తి చేయాలి, చేస్తూ పోతూ ఉండాలి. ఇక్కడ ప్రహ్లాదుడు అంటున్నాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే మనం ఈ ప్రపంచానికి మొత్తం కూడా రూపకల్పన చేసింది ఎవరు? బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ. ఆయన జ్ఞానం కూడా సరిపోదు భగవంతుడిని తెలుసుకోవడానికి. ప్రపంచానికి మూల కారణమైనటువంటి విష్ణువు గురించి తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడి యొక్క మేధస్సు కూడా సరిపోదంటే సామాన్య మానవులు అంటే మన సంగతి చెప్పేది ఏముంది? మన బుద్ధి సరిపోదు కాబట్టి బుద్ధిని ఇక్కడ ఉపయోగించిన ఒక స్థాయి తర్వాత ఆపేసి భగవంతుడిని వేడుకోవాలి. ఆయన యొక్క కృప కోసం, ఆయన యొక్క అనుగ్రహం కోసం ప్రార్థన చేయాలి అని చెప్తూ ఉంటాడు. అటువంటప్పుడు సామాన్యులైనటువంటి ఇతరుల గురించి చెప్పేది ఏముంది? ఆ విష్ణువు గురించి వాళ్ళు తెలుసుకోలేరు. పరాత్పరుడైన ఆ విష్ణువుని దర్శించడం సామాన్య మనుషులకు అసాధ్యం కదా. అందుకని మన శాస్త్రాల్లో మళ్ళీ మనకి చెప్పారు, బ్రహ్మదేవుడికి అసాధ్యమైనప్పుడు ఇప్పుడు సృష్టిలో ఇంత పెద్ద సృష్టికి ఆయన రూపకల్పన చేశాడు. కాబట్టి మనం ఏదైతే ప్రపంచంలో చూస్తున్నామో అన్ని జీవుల కన్నా ఎక్కువ ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు, ఎక్కువ మేధస్సు కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ. ఆయన కూడా తపస్సు చేసి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. మనం చదువుకున్న భాగవతాన్ని నేర్చుకునేటప్పుడు బ్రహ్మకి ఏం చేయాలో అర్థం కానప్పుడు తపస్సు అనే పదాలు వినపడతాయి. ఆయన తపస్సు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ఆయనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఈ సృష్టి రచనకు ఉపక్రమింపజేశాడు. విష్ణు భగవాన్ ప్రత్యక్షమై ఆయనకి చెప్పాడు. సో తపస్సు ద్వారా ఆయన ప్రపంచాన్ని సృష్టించాడు. కేవలం మేధస్సు ద్వారా ప్రజ్ఞ ద్వారా కాదు. సో అలాంటప్పుడు మనకి భగవంతుడు ఎలా అందుతాడు మన బుద్ధికి? అలా బుద్ధికి అందని వాడు, బుద్ధికి ఎప్పుడూ అందడు. వీ కెన్ నెవర్ కన్సెప్చువలైజ్ గాడ్ అని తెలుసుకున్న వాళ్ళు కాబట్టి మన వాళ్ళు అహంకారాన్ని పూర్తిగా భగవంతుడి యొక్క పాదాల దగ్గర సమర్పించి నాకు తెలియదు. మనకప్పుడు శివమహిమ్న స్తోత్రంలో మనం అక్కడ పుష్పదంతుడు అంటాడు, అసితగిరి సమం స్యాత్ కజ్జలే సింధు పాత్రే. మనం అక్కడ ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు అక్కడ భగవంతుడి గురించి చెప్తూ శారదాదేవి ఈ భూమి మొత్తాన్ని ఒక పేపర్ లాగా ఉపయోగించుకొని సముద్రాన్ని ఇంకు పాత్రగా తీసుకొని కల్పవృక్షానికి చెందినటువంటి ఒక శాఖను తీసుకొని సాక్షాత్తు సరస్వతీదేవి భగవంతుడి యొక్క వర్ణించడానికి కూర్చున్నా కూడా అనంతకాలం పాటు వర్ణించినా కూడా ఆయన్ని పూర్తిగా వర్ణించలేదు. అలా అది అన్నప్పుడు ఒక సామాన్యమైనటువంటి భక్తుడిని నేను పుష్పదంతుడు అంటాడు, నా బుద్ధికి నీవేలా అందుతావు? నా బుద్ధి పరిధిలో ఉన్నవాడివి కాదు నీవు ఓ తండ్రి అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి అంటే శరణాగతి భావాన్ని అక్కడ వ్యక్తం చేస్తాడు. సో ఇలాగ ప్రహ్లాదుడు ఇదంతా నా యొక్క ప్రజ్ఞ ద్వారా నేను తెలుసుకోవడం కాదు, పూర్వజన్మ సుకృతం వల్ల నాకు కలిగిందని చెప్తూ గురువులతో అంటున్నాడు. ఇది తండ్రితో మాట్లాడలేదు, చండామార్కులను చూసి వాళ్ళతో అంటున్నాడు, ఇన్నుమయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు ఋషికేషు సన్నిధి ఆ విధమున కరగుచున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమా చిత్తంబు భ్రాంతమగుచు. ఇనుమయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు. నా మనస్సు పరిస్థితి ఎలా ఉందో ప్రహ్లాదుడు గురువులకు చెప్తున్నాడు. ఇనుమును అయస్కాంతం దగ్గరికి తీసుకువెళ్తే అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది, ఇనుము వెళ్ళి అయస్కాంతం అంటుకుంటుంది. అదేవిధంగా నా మనస్సు అనేటువంటి ఇనుము భగవంతుని అయస్కాంతం వైపు అలా వెళ్ళిపోతుంది. ఇనుము అయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమవు ఋషికేషు సన్నిధి ఆ విధమున కరగుచున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమ. భగవంతుడి యొక్క కృపకు నేను పాత్రుడనయ్యాను. పూర్వజన్మ సుకృతం వలనో ఏ కారణం వలనో నా ప్రయత్నం లేకుండానే అప్రయత్నపూర్వకంగా నా మనస్సు భగవంతుడి వైపుకి వెళ్ళిపోతుందయ్యా. ఇక్కడ నా ప్రమేయం ఏమీ లేదు. ఎంత అదృష్టవంతుడు చూడండి ప్రహ్లాదుడు. ప్రీనేటల్ ఇన్ఫ్లుయెన్స్, రాక్షస కులంలో పుట్టినటువంటి వాడు. తల్లి లీలావతి నారద మహర్షి ఆశ్రమంలో ఉండటం వలన చెప్పుకున్నాం, ఇది మళ్ళీ చెప్తున్నాను, చాలా 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 ముఖ్యం ఇప్పుడు ఈ విషయం. తల్లిదండ్రులు ఏమి ఆలోచిస్తున్నారో ముఖ్యంగా బిడ్డ తల్లి గర్భంలో ఎదుగుతున్నప్పుడు అది చాలా ప్రభావితం చూపిస్తుంది బిడ్డ మీద. సత్వగుణంతో బిడ్డల్ని కనటం నేర్చుకోవాలి. ఆ సమయంలో కనుక తల్లి భగవంతుడి గురించి ఆలోచిస్తే, భగవంతుడికి సంబంధించిన విషయాన్ని చదివితే, శాస్త్రాలను చదివితే, ప్రార్థన చేస్తే, నామజపం చేస్తే తేజోవంతులైనటువంటి వాళ్ళు, శక్తిమంతులైనటువంటి వాళ్ళు, బుద్ధి కుశలైనటువంటి వాళ్ళు, మహాప్రజ్ఞావంతులైనటువంటి బిడ్డలు పుడతారు.
లోక కళ్యాణకారకులైనటువంటి బిడ్డలు పుడతారు. పుట్టుకతోనే మహా తేజస్సుతో పుడతారు. తర్వాత చదువులు ఇదులన్నీ సెకండరీ. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు పుట్టాడంటే వాడు చేసిన ఆ కాస్త తపస్సుకి ఆ తల్లికి పెద్ద అర్థమయ్యేది కాదు. నారద మహర్షి చెప్పేది, ఆమె రాక్షస కులంలో పుట్టింది కాబట్టి ఆమె తమగూడంలో ఉండేది, చక్కగా నిద్రపోయేది. ఆయన గర్భంలో ఉన్నటువంటి శిశువు ప్రహ్లాదుడు నారద మహర్షి చెప్పిందాన్ని పూర్తిగా అప్పుడే గ్రహించడం వలన ఇప్పుడు ఇక్కడ అప్రయత్నపూర్వకంగా భగవంతుడి వైపు వెళ్ళిపోతుంది నా మనస్సు. నేనేం ప్రయత్నం చేయట్లేదు, నేనేం కష్టపడట్లేదు అంటున్నాడు ఇక్కడ. ఈ జన్మలో పుట్టి మనం కష్టపడ్డా ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా మనసు వైపు భగవంతుడి వైపు పోవట్లే. ఆయనకి ఆ సమస్య లేకుండా పోయింది. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి ఇచ్చేసరికి అదంతా ప్రీనేటల్లో వచ్చేసింది కాబట్టి ఎడ్యుకేషన్ అయిపోయింది. ఏమి శ్రమ లేకుండానే మనస్తట భగవంతుడికి పరిగెడుతుంది. ఎంత అదృష్టం, పరాభక్తి పొందినటువంటి వ్యక్తి. హృషీకేశు సన్నిధి ఆ విధమున కరగుచున్నది, దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. ఆ మనస్సు ఆ విధంగా అలా వెళ్ళిపోతుంది అని గురువులకు చెప్తున్నాడు. ఆయన చెప్తూ ఇంకా వాళ్ళతో అంటున్నాడు, నీకు ఎలా వచ్చింది ఇది. తర్వాత మనకి ఇంకా ఈ ప్రహ్లాద చరిత్రలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సంభాషణ ఇక్కడికి పూర్తవుతుంది. హిరణ్యకేశుడితో మళ్ళీ సంవాదం జరుగుతుంది. హిరణ్యకేశుడికి మహాకోపం వస్తుంది, మళ్ళీ హింసించడం మొదలు పెడతాడు. గురువులతో కూడా మళ్ళీ సంభాషణ ఉంటుంది. వాళ్ళు కూడా నీకు ఎట్లా వచ్చింది, నీకు స్వభావం మేము ఎక్కడా నేర్పలేదే కదా, నీకు కనీసం విష్ణు గురించి మాటను కూడా చెప్పలేదు, నీకు ఇదంతా ఎట్లా వచ్చింది, ఇప్పుడే పుట్టున్నావు నువ్వు అంటే అప్పుడు తర్వాత ఆయన స్టోరీ అంతా చెప్పుకొస్తాడు ప్రహ్లాదుడు. నేను చెప్తూ నా మనసు అటు వెళుతుంది, మీరు అంటున్నారు ఎందుకు అటు వెళుతుందని. నా మనసు ఎంత పరిశుద్ధమైందంటే ఇది భాగవతంలో ఒక గొప్ప ఆణిముత్యం అనదగ్గ పద్యము. మనం అందరం చాలామంది వినే ఉన్నాం. అయినా అంటే ఇది మూలంలో లేదు, వ్యాస భాగవతంలో లేనిది పూతన గారు సృష్టించారు. ఆయన ఇందాక చెప్పినట్లు ఒక భావుకతకు లోనై, ఒక మహాభావానికి లోనై ఆయన భగవంతుడి చేత ఈ పదాలు పలికించబడ్డాయి. కాబట్టి మనం అది పూతన గారి ద్వారా మనకు వచ్చినవి కాదు, ఇవి భగవంతుడి నుంచి మనకి తెలుగు వారికి సంప్రాప్తమైనటువంటి. వీటి విలువ అంటే సాహితీపరంగా చూడటం కాదు, ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాసుగా మనం చూస్తే అందులో అంటే ఆయన ఎంత భావాన్ని ఎంత భక్తిని గుదిగురిచ్చారంటే అలౌకగా అప్రయత్నపూర్వకంగా పూతన గారి నోటిలోంచి ఈ పద్యం వెలువడింది. నేను అందుకని ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు వాల్మీకి రామాయణం కన్నా ఉత్తర భారతదేశం చూస్తే వాళ్ళందరూ కూడా రామచరిత మానసే చదువుతారు, తులసి రామాయణం చదువుతారు. ఎందుకంటే తులసి రామాయణంలో ఉన్నటువంటి ఆ భక్తి, ఆ భావము వాల్మీకి రామాయణంలో వాళ్ళకి దొరకట్లేదు. వాల్మీకి రామాయణాన్ని ఉన్నట్లుగా ఆయన కథగా చెప్పారు. ఋషిగా అది ఏదైతే జరిగిందో రామాయణం అది మొత్తాన్ని దాన్ని అక్కడ ఆయన పెట్టారు. తులసీదాస్ అలా కాదు, వాల్మీకి రామాయణం చదివి ఆయన దాన్ని అనువదిస్తూ పూర్తిగా తనను తాను రాముడి పాదాల దగ్గర సమర్పించుకొని రాముడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ మహాభావానికి లోనే తులసీదాస్ రాశాడు. చెయ్యి తులసీదాస్ది రాయించింది రాముడు. కాబట్టి రామచరిత మానసులు అంత శక్తి వచ్చింది. అదేవిధంగా మనకు కూడా భాగవతం చెయ్యి పోతనది రాసిచ్చింది, పద్యాలు మనకు అందించింది భగవంతుడు. మనం చాలాసార్లు అర్థం చేసుకోదాం. పోతన ద్వారా మనకు వచ్చింది, భగవంతుడి నుంచి వచ్చింది. ఆయన ద్వారా ఆయన భగవంతుడి చేతిలో ఉపకరణం అయ్యాడు. లేకపోతే ఇంత అందమైనటువంటి పద్యాలు ఇంత భావంతో, ఇంత మహాభావంతో రావు. ఒక సామాన్యమైనటువంటి కవి చేయలేడు, సాధ్యపడదు అది. మందార మకరంద మాధుర్యమునదోయేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగురాయంచ సనునే తరంగిణులకు లలితరసాల పల్లవ ఖాతియై చొక్కుకోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి
ఇతరంబుల చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ప్రహ్లాదుడు చండామార్కులతో చెప్తున్నాడు, నా మనసు అప్రయత్నపూర్వకంగా భగవంతుడి వైపు వెళుతుంది. మీరు అంటున్నారు ఎందుకు వెళుతుంది అంటే, ఈ ప్రాపంచికమైనటువంటివి తుచ్చమైనటువంటి వాటి వైపుకి నా మనస్సు సహజ సిద్ధంగా వెళ్ళట్లేదు. మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు పోవునే మదనములకు. మందార పువ్వు యొక్క అందులోంచి ఆ మకరందాన్ని గ్రోలుతున్నటువంటి తుమ్మెద ఉమ్మెత్త పువ్వుల మీదకి వెళ్తుందా? వెళ్ళదు కదా అని చెప్తూ, నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ. ఆకాశ గంగానదిపై విహరిస్తున్నటువంటి రాజహంస అది వాగులకి వంకల వైపుకి వెళుతుందా? వెళ్ళదు కదా. లలిత రసాల పల్లవ కాది అయి చెక్కు కోయిల సేరునే కుటజములకు. లేత మామిడి చిగుర్లు తింటున్నటువంటి కోయిల, తింటూ కూస్తున్నటువంటి కోయిల అది కొండమల్లెల మీదకి వెళుతుందా? వెళ్ళి కొండమల్లెల్ని ఆస్వాదిస్తుందా? ఆస్వాదించదు. పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు. పండంటి పున్నమి వెన్నెలని ఆస్వాదిస్తున్నటువంటి చకోరకము అది మంచు పొరల దగ్గరికి వెళ్ళి వాటిని ఆస్వాదిస్తుందా? ఆస్వాదించదు. అదేవిధంగా అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తం. భగవంతుడి యొక్క పాద పద్మాల ధ్యానం అనేటువంటి అమృతాన్ని ఆస్వాదిస్తున్నటువంటి తాగుతున్నటువంటి నా మనస్సు, నా చిత్తము ఏ రీతి ఇతరంబుల చేరనేర్చు, అలాంటి నా మనస్సు మిగతా విషయాల వైపుకి ఎందుకు వెళుతుంది? వినుత గుణశీల మాటలు వేయునేలా. ఇంక 1000 మాటలు ఎందుకు? అది నాకు నైసర్గికం అయిపోయింది, స్వభావం అయిపోయింది. పూర్వజన్మ సుకృతం వలన, భగవంతుడి యొక్క అనుగ్రహం వలన నా మనస్సు అప్రయత్నపూర్వకంగా సదా భగవంతుడి పాదపద్మాల ధ్యానం చేస్తుంది, అటే వెళుతుందని చెప్తూ చండామార్కులు దానికి కంగ్రాచులేట్ చేయాల్సింది పోయి, వాళ్ళంతా శాస్త్రాలు చదువుకున్నటువంటి వాళ్ళు, శుక్రాచార్యుడి కొడుకులు, కళలో కూడా ఊహించలేము ఆ పరాభక్తి పుట్టుకతో వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి సన్నిధిలో ఉన్నందుకు గర్వించాల్సింది పోయి వాళ్ళ అహంకారం దెబ్బతిన్నది. మేము చెప్పింది ఏది నేర్చుకోకుండా మాకు తలవంపులు తెచ్చాడు రాజు దగ్గర. హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది మన మీద. విద్యాబుద్ధులు నేర్పమని పంపిస్తే అవి నేర్పకుండా శత్రువైనటువంటి విష్ణుడి గురించి మనం బోధించామని అనుకుంటున్నారు. మనకి తలవంపులు తెచ్చాడు. ఎవరి అయితే ఉప్పును మనం తింటున్నామో, ఎవరి దగ్గర అయితే మనం ఉన్నామో ఆ వ్యక్తిని సేవించుకోవడం మన ధర్మము. ఆయన సేవించుకున్నటువంటి ప్రక్రియల భాగంలో మనం ఈయనకి శాస్త్రాలను నేర్పితే, నీతి శాస్త్రాలు, వాటి గురించి చెప్పకుండా తన సోది తన పైత్యం తాను చెప్పి మనకి తలవంపులు తెచ్చి అని చెప్పి చండామార్కులకు విపరీతమైన కోపం వస్తుంది. మేము చదివిన చదువుల్లో ఒక్క విషయం చెప్పవు, హిరణ్యకశిపుడి ముందు మా పరువు పోయింది. మేము ఎక్కడా లేశ మాత్రం కూడా నువ్వు ఏదైతే మాకు చెప్పావు ఇప్పుడు దానికి సంబంధించి చెప్పలేదండి. అదే అంటున్నాడు ప్రహ్లాదుడు కూడా, అదే అంటున్నాడు. మీరు చెప్పింది ఇంకా నాకు ఎక్కదు, ఏది ఎక్కాలో ఏది ఉండాలో తన బుద్ధిలో అది ఎప్పుడూ వెళ్ళిపోయింది లోపలికి. అప్రయత్నపూర్వకంగా నాకు అది మనస్తటి వెళ్తుంది. ఇను మయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమవు ఋషికేశు సన్నిధి ఆ విధమున కరగుచున్నది. ఎంత అదృష్టవంతుడు చెప్పండి. ఏ విధంగా అయితే ఇనుము అయస్కాంతం వైపు వెళ్ళిపోతుందో నా మనస్సు, భగవంతుడు అంది అయస్కాంతం, నా మనస్సు ఇనుము అటు వెళ్ళిపోతుంది. పూర్వజన్మ సుకృతం వల్ల నాకు కలిగినటువంటి భాగ్యం అని ప్రహ్లాదుడు అంటుంటే, ఆ సర్వజ్ఞుడిని అర్థం చేసుకోవడానికి బదులు అక్కడ హిరణ్యకశిపుడికి అర్థం కాదంటే అర్థం ఉంది. శాస్త్రాలు చదివినటువంటి వాడు చండామార్కుల కన్నా అర్థం కావాలి కదా ఆయన యొక్క స్థితి. ఓ రాజా, నీవు చాలా భాగ్యవంతుడివి, నీకు పుట్టినటువంటి బిడ్డ సామాన్యుడు కాదు. ఎవరైతే సృష్టికర్తో, ఎవరైతే సృష్టిని సృష్టిస్తారో, రక్షిస్తారో, తర్వాత లయింపచేస్తారో ఆ ఆదిదేవుడు, ఆ మూల కారణం ఈయన అనుగ్రహించాడు. ఈయన రూపంలో ఇక్కడ ఉన్నాడు. పూర్తిగా ఆయన అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు నీ కొడుకు, నువ్వు అదృష్టవంతుడిని చెప్పాల్సింది పోయి వాళ్ళు కూడా ఇంకా అదే. ఎందుకంటే అక్కడ హిరణ్యకశిపుడి దగ్గర వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన ఏదైతే ద్వేషిస్తారో వీళ్ళు ఆయన కూడా ద్వేషించాలి. మరి ఏం శాస్త్రాలు చెప్పారో, ధర్మశాస్త్రాల సారమంతా
చదువులో మర్మమంతా నేను గ్రహించానని ప్రహ్లాదుడు అంటుంటే వాళ్ళకి ఇక్కడ కూడా అర్థం కాలేదు. చండామార్కులకు కూడా వాళ్ళకి అప్పుడు అభిమానం దెబ్బతింది, కోపం వచ్చింది. మనం చెప్పింది ఏది నేర్చుకోకుండా శత్రువుని మెచ్చుకుంటూ వంశానికి మచ్చ తెస్తున్నాడు, కళంకం తెస్తున్నాడు అని చెప్పి ఇంకా క్రోధానికి గురై వాళ్ళు ఇలా అంటున్నారు. వాళ్ళు తనయుడుగాడు శత్రువుడు దానవ భర్తకు వీడు దైత్య చందనవనమందు కంటకజాత క్షితిజాతము భంగి పుట్టినాడు అనవరతము రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు దండనమునగాని శిక్షలకుడాయడు పట్టుడు కొట్టుడు దతిన్. తనయుడు గాడు, కొడుకు గాడు తండ్రికి. శాత్రవుడు ధనవ భర్తకు, ధనవ భర్త అయినటువంటి హిరణ్యకశిపుడికి శత్రువు, కొడుకు కాదు. దైత్య చందన వనమందు కంటక జాత క్షితిజాతము భంగి పుట్టినవాడు. ఇదంతా ఈ దైత్య వంశం అంతా చందన వనం అంట. ఆ చందన వనంలో ఒక ముళ్ళ చెట్టు పుట్టిందంట. ఆ ముళ్ళ చెట్టు ఈ ప్రహ్లాదుడంట. ఇలాంటి ఉపమానాన్ని వాడుతున్నారు చూడండి. వాళ్ళందరూ ముళ్ళ చెట్లు, ఈయన ఒక్కడే చందనం చెట్టు నిజానికి. కానీ వాళ్ళందరూ చందనం చెట్లు అంట. ఈ ప్రహ్లాదుడు ముళ్ళ చెట్టు అంట. కంటక జాత, ముళ్ళతో కూడుకున్నటువంటి కంటక జాత క్షితిజాతం చెట్టు పుట్టింది ఇక్కడ. ఒక విషవృక్షం పుట్టింది ఈ మధ్యలో, ఇదన్నీ చందనం చెట్ల మధ్యలో. కంటక జాత క్షితిజాతము భంగి పుట్టినాడు అనవరతము రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు. నిరంతరము రాక్షస కులాన్ని అంతం చేయాలనుకుంటున్న విష్ణు భగవానే ప్రస్తుతి చేస్తూ ఉంటాడు. దండనమున కానీ శిక్షలకు డాయాడు. ఇక ఏమీ ఫలించవు. ఇక బెత్తం పట్టాల్సిందే. ఇక బెత్తం ఒక్కటే మార్గం. ఇక మామూలుగా మనం చెప్తే నేర్చుకొని ఆయన బుజ్జగిస్తే నేర్చుకునేటువంటి వాడు కాదు. ఇంకా అందుకని పట్టుడు కొట్టుడు దతిన్, ఇంకా కొట్టడం మొదలు పెట్టాలి, తిట్టడం మొదలు పెట్టాలి. అప్పుడు మాత్రమే మనం దారికి వస్తాడని చెప్పి చండామార్కులు తీర్మానిస్తారు. ఇక తీర్మానించి అప్పుడు హిరణ్యకశిపుడికి చెప్తాడు, మాకు ఇంకొక అవకాశం ఇవ్వు రాజా, మాకు తలవంపులు తెచ్చాడు, మేము చెప్పలేదు ఇది ఏవి కూడా, మేము చెప్పకుండా మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడ నేర్చుకున్నాడో, ఈసారి తప్పకుండా ఆయనకి శిక్ష గరుపుతాం. మేము ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో మా నుంచి అవే మేము నేర్పి మళ్ళీ నీతి కుస్కులను గావించి ఈసారి మళ్ళీ నీ దగ్గరికి తీసుకొస్తాం, మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మా మీద కోపగించుకోవద్దు. మా ప్రయత్నం మేము చేసాం, అయినా ఈసారి మొదటి ప్రయత్నంలో మేము వైఫల్యం చెందాం, ఈసారి రెండో ప్రయత్నంలో మేము సఫలీకృతులం అవుతాం, కాబట్టి మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని చెప్పి చండామార్కులు హిరణ్యకశిపుని అడుగుతున్నారు. అసలు చూడండి, ఇప్పుడు విద్య అంటే నిజానికి మనకి ఎవరికి కూడా సరైనటువంటి అవగాహన లేదు. మనందరం కూడా హిరణ్యకశిపుడు లాగానే ఉన్నాం నిజానికి. బయట మనం నేర్పే విద్యలు కూడా ఎవరన్నా మన ఇళ్ళలో ఇట్లా పొరపాటున ప్రహ్లాదు లాంటి పుట్టాడు అనుకోండి, తప్పకుండా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళిపోతాం మనం కూడా. ఒకటి. ఇంకోటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి స్కూల్స్లో పెట్టి రాచిరంపాన పెట్టి చదువు ప్రయోజకుడు అవు మనందరం కూడా అట్లనే. నిజానికి ఏం చెప్పక్కర్లేదు, పేరెంటింగ్ ఈజ్ చాలా ఈజీ. పిల్లలకి ఒక రామకృష్ణ పరమహంస లాంటి వ్యక్తిని పరిచయం చేసి, నాయన ఈయన మహాత్ముడు మహోన్నతుడు, ఆయనలాగా అవ్వగలిగితే నువ్వు అవు, నువ్వు ఆ ప్రయత్నంలో ఉండాలంటే నువ్వు ఉండు అని వదిలేయండి. బ్రహ్మాండంగా మనం అద్భుతమైన ఆత్మజ్ఞానం సృష్టించవచ్చు. చిన్న పిల్లలప్పుడే, చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి సరి అయినటువంటి వ్యక్తిని చూపించి సరి అయినటువంటి ప్రశ్న వాళ్ళ మనస్సులో మనం చూపిస్తే భగవంతుని చేరుకోవటమే మానవ జీవిత ప్రయోజనం. ఆ భగవంతుని ఈయన ఇలా చేరుకున్నాడు, ఆ ప్రయత్నంలో నువ్వు ఉండగలిగితే చూడు అని చెప్పి మనం కొంచెం పరిచయం చేసి కొంచెం సాధన చేసి చూపిస్తే పిల్లలకు వెంటనే అర్థమైపోతుంది. మనం చేయలేం ఇప్పుడు ఈ వయసులో. 25 తర్వాత 30 తర్వాత చేయడం కష్టం. ఆ వయసులో, లేత వయసులో వాళ్ళకి చూపెట్టి, ఇక మనకి ఎప్పుడు కూడా ఎట్లా బ్రతుకుతాడు ఇదే సమస్య. కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు బ్రతుకుతున్నారు, ఏం చదువులేండి, రోజుకు 1000 రూపాయలు వాళ్ళు సంపాదించుకోవట్లేదా? వీళ్ళు కూడా బ్రహ్మాండంగా సర్టిఫికేట్ ఉంటే మనం అది కూరగాయలు అమ్ముకోలేం, కానీ సర్టిఫికేట్ ఏమి ఉండదు పిల్లవాడికి, ఎందుకంటే స్కూల్ పంపించలేదు. చక్కగా అమ్ముకుంటాడు బ్రహ్మాండంగా, లోపలంతా భగవంతుడు ఉన్నాడు, బయట కూరగాయలు అమ్ముకొని బ్రతుకుతున్నాడు. తప్పేంటి? లోపలంతా హృదయంలో భగవంతుని ప్రతిష్ఠింపజేసుకున్నాడండి. సర్వైవల్ నిజానికి అంత కష్టం కాదు, మనం కష్టం చేస్తున్నాం. సొసైటీలో ఒక రకంగా బ్రతకాలి, ఒక గౌరవంగా బ్రతకాలి, ఇది ఉంటే గౌరవం, అదే లేదు. వాళ్ళు బ్రతకట్లేదా? వాళ్ళకి డిగ్నిటీ లేదా? చదువు అవసరం లేదు నిజానికి సర్వైవల్ కోసం.
20 సంవత్సరాలు మనం స్కూల్స్లో, కాలేజీల్లో, విశ్వవిద్యాలయాలు ఏదైతే నేర్చుకుంటున్నామో అంతా కూడా వృథాశ్రమ నిజానికి. ఒక సరి అయినటువంటి వ్యక్తిని పరిచయం చేసి, సరి అయినటువంటి ప్రశ్న నా పిల్లల మనసులో చొప్పించి, ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లు అవుతుందో అది తెలుసుకో నాయనా, భగవంతుని తెలుసుకుంటే సర్వజ్ఞుడు అవుతావు, అన్నీ తెలుసుకునేవాడు అవుతావు. భగవంతుని ఎలా తెలుసుకోవాలి, ఎలా ప్రేమించాలి ఆయన్ని, ఆయన నామాన్ని జపించు, ప్రార్థన చేయి, పరోపకారం చేయి చెప్పేసి వదిలి పెడితే ఎంతోమంది ఆత్మజ్ఞానులు మనం సృష్టించవచ్చు. ప్రపంచం ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. నాకైతే అర్థం కాదు, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి పక్కన వాళ్ళతో పోల్చుకొని వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు అనుకుంటాం. మనకే జీవితం మీద స్పష్టత లేదు కదా. అది లేకపోయినా కూడా మనం మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆర్ వి ఎడ్యుకేటెడ్ ఇన్ ద ట్రూ సెన్స్ ఆఫ్ ద టర్మ్? మనం నిజంగా విద్యావంతులమా? ఎక్కడుంది ఆ విద్య? మన విద్య ద్వారా ఎప్పుడన్నా మనం ఎలాంటి రామకృష్ణ పరమహంసలో ఒక వివేకానందుడు అలాంటి వ్యక్తి పూర్తిగా పరిచయం అవుతాడా? ఒక సమగ్ర వికాసం పొందినటువంటి వ్యక్తి మనం ఎక్కడన్నా పరిచయం చేస్తున్నాం? తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ చేయట్లేదు. మనకెందుకు భయం? అదే చెప్తున్నాను నేను. కేవలం మనం జీవించడానికి అంటే అన్న పానీయాలు మనం సమకూర్చుకోవడానికి ఇంత శ్రమపడాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ ఉంటే మనం ఆ పనులు చేసుకోలేం, కానీ సర్టిఫికేట్ ఏమీ లేదనుకున్న స్కూల్కి పోవడానికి ఏ పని చేయడానికి ఆ వ్యక్తి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి వాళ్ళకు ఉపాధి సమస్య రాదు. చూస్తున్నటువంటి నీకు అనిపిస్తూ ఉంటుంది ఆయన అల్పవృత్తిలో ఉన్న నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ వ్యక్తి అలా లేడు. ఆయన సంతోషంగా ఉన్నాడు, తన పని తను చేసుకోగలుగుతాడు. ఇక ఎటొచ్చి ఇక్కడే వచ్చింది. సరి అయినటువంటి లక్ష్యాన్ని పెట్టి అక్కడ అంతే, ఇంకేమి చేయక్కలే నువ్వు అని చెప్తే పిల్లలు తర్వాత ఆ శిక్షణ ఇచ్చినందుకు గాను, ఆ విధమైన పేరెంటింగ్ ఇచ్చినందుకు గాను వాళ్ళు చాలా కృతజ్ఞతాబద్ధులై ఉంటారు. తల్లిదండ్రులు నిజంగా దేవతల రూపంలో వాళ్ళు పూజిస్తారు. ఎందుకంటే సరి అయినటువంటి దిశలో నన్ను ప్రవేశపెట్టారు కాబట్టి. ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లు అవుతుందో. 80% ఆఫ్ ద చిల్డ్రన్, ఇన్ మై ఒపీనియన్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద చిల్డ్రన్ విల్ బీ ఏబుల్ టు నో. ఆ వయసులో కనుక మనం సరి అయినటువంటి ప్రశ్నలు ఇచ్చి వదిలిపెట్టేది కలిగితే. కానీ అలాంటి ప్రయోగం చేయడానికి తల్లిదండ్రుల దగ్గర కొంచెం ధైర్యం ఉండాలి. నువ్వు బేసికల్గా ప్రయోగం చేస్తున్నావు, నువ్వు స్కూల్కి వెళ్తావని ఆయన పిల్లల్ని అడగండి, 99% పోమంటారు. మరి ఏం చేస్తావు? ఇగో ఈయనలాగా చేయి, భగవంతు నామాన్ని చెప్పించు, ప్రార్థన చేయి, ధ్యానం చేయి, చేయగలుగుతావా? కొంచెం ప్రయత్నం చేయండి, కొంత ప్రయత్నం చేయండి, కొన్ని రోజులు అలవాటు అయితే బ్రహ్మాండంగా చేస్తారు. వాళ్ళు 16-17 సంవత్సరాలు వచ్చేసరికి 4-5 సంవత్సరాలు కనుక మనకి ప్రవేశపెడితే బ్రహ్మాండంగా ఆత్మజ్ఞానులు అవుతారు. ఏమీ సమస్య ఉండదు. శరీరాన్ని ఎలా పోషించాలన్నటువంటిది దాని మీదనే మనం దృష్టి ఉంది నిజానికి. ఎందుకంటే నేను శరీరం అని మనం బ్రతుకుతున్నాం కాబట్టి. లేదు అదంత కష్టం కాదు, మనం కష్టతరం చేసుకుంటున్నాం. ప్రపంచంలో ఈ అజ్ఞానం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఆ సాహసం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు మెజారిటీ ఎలా ఉన్నారో అలా ఉండాలని అందరూ అలా వెళ్ళిపోతున్నారు, కానీ అవసరం లేదు. 2 నిమిషాలు ధ్యానం చేసి మనం ఈ ప్రసంగాన్ని ఇవాళ ముగిద్దాం.
ఊ